వేసవి ఎండలు మండుతున్నాయి. భానుడు భగభగా మండుతూ చెమటలు పట్టేస్తున్నాడు. మండే ఎండల వల్ల గొంతు ఎండిపోతుంది. డీహైడ్రేషన్, అలసట, నిస్సత్తువ, తలనొప్పి వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. వేసవి తాపం తట్టుకోవడానికి బెస్ట్ రిఫ్రెష్మెంట్ డ్రింక్ కొబ్బరి నీళ్లు. కొబ్బరి నీళ్లు తాగితే డీహైడ్రేషన్, ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందడమే కాదు, చలవ చేస్తుంది. కొబ్బరి బొండం నీటితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు అంటున్నారు. ఈ సీజన్లో కొబ్బరి నీళ్లకు మంచి గిరాకీ ఉంటుంది. వేసవిలో ప్రజలు ఎక్కువగా కొబ్బరి బొండం నీళ్లు తాగుతుంటారు. నిస్సత్తువును తరిమి కొట్టే కొబ్బరి నీళ్లు తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. గత 2 రోజులుగా నగరంలో ఉష్ణోగ్రతలు, వేడిగాలులు అధికమయ్యాయి. 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒకవైపు ఎండ వేడిమి, మరోవైపు ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. ఎండ కారణంగా బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. పనుల నిమిత్తం ఎండలో బయట తిరిగేవారు ఎండ దెబ్బకి అలసిపోతున్నారు. శరీరంలో ఉన్న నీరంతా చెమట రూపంలో బయటకొచ్చేస్తోంది. ఒంట్లో నీటి శాతం తగ్గిపోతూ ఉంటుంది. నీటి కొరత ఏర్పడితే మన శరీరం డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం కూడా ఉంది. ఒక్కోసారి డీహైడ్రేషన్తో ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని నిపుణులు తేల్చి చెప్తున్నారు. ఎండాకాలం రాకతో కొబ్బరి నీళ్ల వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. ఎండాకాలం వచ్చిందంటే చాలు పట్టణాల్లో, నగరాల్లో కొబ్బరి బొండాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వేసవి దాహాన్ని తీర్చడానికి కొబ్బరి నీళ్లు ఎంతో సహాయపడతాయి. వడదెబ్బ తగలకుండా ఉండడానికి కొబ్బరి నీళ్లను తప్పనిసరిగా తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి తగినంత మంచినీరుని తాగటంతో పాటు సహజమైన ఆరోగ్యకరమైన పానీయాలను తాగటం కూడా మంచిది. ఈ సీజన్లో కొబ్బరి నీళ్లు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. సహజ ఎలక్ట్రోలైట్ కావడంతో కొబ్బరి నీరు తక్షణ శక్తినిస్తాయి. అంతేకాదు శరీరంలోని pH సమతుల్యతను కాపాడటంలో కూడా సహాయపడతాయి. యునైటెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్లో ఇచ్చిన సమాచారం ప్రకారం కొబ్బరి నీటిలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, సహజ చక్కెర, కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, జింక్, రాగి, మాంగనీసు, విటమిన్ సి, థయామిన్, రిబోఫ్లేవిన్, నియాసిన్, పాంతోథేనిక్ ఆమ్లం, B6, ఫోలేట్ వంటి పోషకాలున్నాయి. కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలుంటాయి. ఇవి మన శరీరంలో చేరిన టాక్సిన్లను తొలగించడానికి ఎంతో సహాయపడతాయి. అంతేకాదు కొబ్బరి నీళ్లను ఎక్కువగా తాగితే లివర్ ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం ఉండదు. గుండె ఆరోగ్యానికి కూడా కొబ్బరి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. రక్తపోటు నియంత్రణలో ఉండటానికి కూడా ఇవి ఎంతో సహాయపడతాయి. కొబ్బరి నీళ్లలో 94% నీరు ఉంటుంది. కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. 250 ml కొబ్బరి నీటిలో 9 గ్రాముల పిండి పదార్థాలు, 3 గ్రాముల ఫైబర్, 2 గ్రాముల ప్రోటీన్, 10% విటమిన్ సి, 15% మెగ్నీషియం, 17% మాంగనీసు, 17% పొటాషియం, 11% సోడియం, 6% కాల్షియం ఉంటాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది మీ శరీరం నుంచి అదనపు నీటిని, వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా మెండుగా ఉంటాయి. ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కొబ్బరి నీరు కడుపును శాంతపరుస్తుంది. ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది. కొబ్బరి నీళ్లు జీర్ణక్రియకు మేలు చేస్తాయి. మలబద్ధకం సమస్యను దూరం చేస్తాయి. కొబ్బరి నీళ్లలో మంచి మొత్తంలో ఎలక్ట్రోలైట్స్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలుంటాయి. ఇవి మన శరీరంలో చేరిన టాక్సిన్లను తొలగించడానికి ఎంతో సహాయపడతాయి. అంతేకాదు కొబ్బరి నీళ్లను ఎక్కువగా తాగితే లివర్ ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం ఉండదు. గుండె ఆరోగ్యానికి కూడా కొబ్బరి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. రక్తపోటు నియంత్రణలో ఉండటానికి కూడా ఇవి ఎంతో సహాయపడతాయి. కొబ్బరి నీళ్లలో 94% నీరు ఉంటుంది.
కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. 250 ml కొబ్బరి నీటిలో 9 గ్రాముల పిండి పదార్థాలు, 3 గ్రాముల ఫైబర్, 2 గ్రాముల ప్రోటీన్, 10% విటమిన్ సి, 15% మెగ్నీషియం, 17% మాంగనీసు, 17% పొటాషియం, 11% సోడియం, 6% కాల్షియం ఉంటాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది మీ శరీరం నుంచి అదనపు నీటిని, వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా మెండుగా ఉంటాయి. ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కొబ్బరి నీరు కడుపును శాంతపరుస్తుంది. ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది. కొబ్బరి నీళ్లు జీర్ణక్రియకు మేలు చేస్తాయి. మలబద్ధకం సమస్యను దూరం చేస్తాయి. కొబ్బరి నీళ్లలో మంచి మొత్తంలో ఎలక్ట్రోలైట్స్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. వేసవి కావటంతో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఎక్కువగా కొబ్బరి బొండం నీరు త్రాగుతున్నారు. దీంతో నగరంలో కొబ్బరి బొండాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కొబ్బరి బొండం కాయను బట్టి 35 నుంచి 40 రూపాయలకు విక్రయిస్తున్నారు. అర లీటర్ల లెక్కన కూడా కొబ్బరి బొండం నీటిని విక్రయిస్తున్నారు. అర లీటర్ 70 నుంచి 80 రూపాయలు, లీటరు 140 నుంచి 160 రూపాయలు లెక్కనమ్ముతున్నారు. గతంలో కొబ్బరి బొండంను షాపు వద్ద కొట్టించుకొని అక్కడే కొబ్బరి బొండం నీటిని అక్కడే కొట్టించుకొని తాగేవారు. ఇప్పుడు లీటర్ విధానం వచ్చిన తర్వాత షాపు వద్ద కొబ్బరి బొండం తాగేవారి సంఖ్య తగ్గిపోయింది. ఒక కొబ్బరి బొండానికి ఒక అర లీటర్ బాటిల్కి పెద్దగా వ్యత్యాసం లేకపోవటం, బాటిల్కు ఎక్కువగా నీరు వస్తూ ఉండటంతో ప్రజలు ఎక్కువగా బాటిళ్ల రూపంలో నీళ్లు తీసుకెళ్తున్నారు. కొబ్బరి బొండ విక్రయాల కన్నా బాటిళ్లు ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నాయి. పెద్ద షాపుల్లో రోజుకు 1000 నుంచి 1500 కాయలు విక్రయాలు జరుపుతుండగా చిన్న దుకాణాల వారు 200 నుంచి 500 లోపు, తోపుడు బళ్ల వాళ్ళు 100 కాయల వరకు అమ్ముతున్నారు. పెద్ద దుకాణాల వారు లీటర్, అర లీటర్ బాటిల్స్ కలిపి 800 లీటర్ల కొబ్బరి నీటిని అమ్ముతూ ఉండగా చిన్న దుకాణాల వారు 200 నుంచి 400 లీటర్ల నీటిని అమ్ముతున్నారు. గతంలో కొబ్బరి బొండం తాగిన తర్వాత అందులో ఉండే కొబ్బరిని తీసి ఇవ్వమని చెప్పి వాటిని తినేవాళ్ళం. ఇప్పుడు కొబ్బరి బొండంలో ఉండే లేత కొబ్బరిని కూడా తీసి చిన్న డబ్బాల్లో నింపి అవి వేరుగా అమ్ముతున్నారు. 550 ml డబ్బాలు 30 రూపాయలకు విక్రయిస్తున్నారు. లేత కొబ్బరి డబ్బాలను కూడా ఎక్కువ మంది కొంటున్నారు. ఏలూరు వస్తున్నాయి, కొద్ది సంవత్సరం బాగా రేట్లు ఉన్నాయి. రైతు దగ్గరే 31 రూపాయలు అలా పడుతుంది. మా అయ్యో ట్రాన్స్పోర్ట్తో 33 పడుతుంది. ఈ సంవత్సరం బట్టి కాయలు అయితే లేవు తోటల్లో, బాగా ఇదిగా ఉంది. ఈ సంవత్సరం వానలు లేక సరిగ్గా పంటలు పలసపడిపోయినాయి. ఫ్లాట్లకి ఇట్లా వేసి రైతులందరూ పలసపడిపోయాడు. మేము లోడ్ వచ్చి 6000 కాయలు దించుకుంటాం. 2 రోజులు సరిపోతాం. కాయ అయితే ప్రస్తుతానికి రేటు ఉంది 40 రూపాయలు, 35 రూపాయలు. బాటిల్ అయితే రేట్ 160 రూపాయలు. అంటే ప్లాస్టిక్ రేటు పెరిగింది కాబట్టి అది కూడా రేటు పెరిగింది. ప్లాస్టిక్ ఇప్పుడు బాటిల్ 7 రూపాయలు చిల్లర పడుతుంది. ఇప్పుడు ఖాళీ బాటిల్ 6 లీటర్ బాటిల్ అయితే 6 రూపాయలు 5.5 పడుతుంది. దానివల్ల 6 లీటర్ 80, లీటర్ 160. నిక్కర్సన్ బాటిల్ లేత కొబ్బరి కూడా అమ్ముతాం మా దగ్గర ఫ్రెష్గా. బాక్స్ 30 రూపాయలు. అదే 550 ml. పర్లేదు సార్, సమ్మర్ కాబట్టి పర్లేదు. ఆన్ సీజన్లో అయితే తగ్గిద్ది. వస్తాయి సార్, అప్పుడప్పుడు అవి కూడా వస్తాయి. కొవ్వూరు, రాజమండ్రి, నిడదోలు ఆకాయలు కూడా బాగుంటాయి, క్వాలిటీ ఉంటాయి ఇక్కడ. తోటలో లోడ్ అయ్యి వస్తాయి, మన షాప్ కాడ వచ్చి తీసుకెళ్తారు. అవి ఇప్పుడు రావు సార్, సమ్మర్ అయిపోయి వస్తాయి. చలికాలం వస్తాయి కాయలు, చలికాలం కాస్తాయి అక్కడ. ఈ మనకేమో ఇక్కడేమో ఆంధ్రాలోనేమో ఇప్పుడు సీజన్, ఇప్పుడు కాస్తాయి కాయలు. అయ్యే చలికాలం. సైజుని బట్టి రేట్ సార్. క్వాలిటీ అయితే 40 రూపాయలు, మాకే 35 రూపాయలు చిల్లర పడుతుంది. కిరాయి ట్రాన్స్పోర్ట్ అనేది కలిపితే మరి కొట్టేది అని కట్టాలి కదా సార్. 40 రూపాయలు. రోజుకి ఎన్ని కాయలు పోతుంటాయి? 1000-1500 చిల్లర కొడతారు. బాటిల్ అయితే ఒక 500 లీటర్లు, 300 ఆపులు, ఒక 800 చిల్లర అవుతాయి. మా దగ్గర అయితే ఎప్పుడైతే తాజాగా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. కాయలు మట్టుకు క్వాలిటీకి ఫ్రెష్గా మెయింటైన్ చేస్తాం. మేము మట్టుకి 10 రూపాయలు ఎక్కువైనా కానీ మెయింటైన్ మట్టుకు కరెక్ట్గా చేస్తాం. ఫ్రెష్ 2 రోజులకి అయిపోతుంది లోడు, మళ్ళీ తెప్పించేస్తాం. కాయలు మట్టుకి ఫ్రెష్. ఉపయోగం అనేవి కిడ్నీ రాళ్ళు ఉన్న పోతే ఎనర్జీ. కొబ్బరి నీళ్ళు తాగితే ఎంతైనా ఎనర్జీ. ఆరోగ్యం కానీ ఏదైనా కానీ నీరసమైనా కానీ ఏదైనా కానీ ఎనర్జీ. ఇది మంచిది. కూల్ డ్రింక్లు అన్నీ కల్తీ సార్. కూల్ డ్రింక్ తెలియదే ఉంది, అంత కల్తీ.
ఇదైతే ఎనర్జీ. కొబ్బరి నీళ్ళు అందిందాలి మంచిది, బాడీకి కానీ దేనికైనా కానీ, కిడ్నీలు రాళ్ళు కానీ నరాలు కానీ దేనికైనా మంచిది. ఏలూరు, కొవ్వూరు, రాజమండ్రి, నిడదవోలు, రావులపాలెం నుంచి ఎక్కువగా కొబ్బరి బొండాలు తీసుకొస్తుంటారు. కొబ్బరి బొండం దిగుబడి తక్కువగా ఉండడం, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో కొబ్బరి బొండం ధరలు పెరిగాయి. రైతుల దగ్గరే కాయలు 28 నుంచి 31 రూపాయలు పడుతోంది. దానిపైన రవాణా ఛార్జీ కూడా పడుతోంది. విక్రయదారులకు ఒక కాయ 33 నుంచి 35 రూపాయలు పడుతుండగా 40 రూపాయలకు విక్రయిస్తున్నారు. అర లీటర్ ప్లాస్టిక్ బాటిల్స్ ధర 5 రూపాయల నుంచి 7 రూపాయలు పడుతోందని, బాటిల్స్ ధర పెరిగినందున బాటిల్ నీటి ధర కూడా పెంచి అమ్ముతున్నారు. ధరలు పెరిగినా ఆరోగ్యానికి మంచిదని, ఎండలో డీహైడ్రేషన్ నుంచి, వేడి నుంచి, వడదెబ్బ నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఎక్కువగా కొబ్బరి బొండాలు తాగుతున్నారు. మనకి ముఖ్యంగా ముంజలు కానీ మనకి కొబ్బరి బొండాలు కానీ ముఖ్యంగా మనకి బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా కాపాడుకుంటే, అయితే ఈ సీజన్లో ఈ డీజిల్ కొరత వల్ల కొంచెం గిరాకీ ఎక్కువగా ఉంది. ఇటు విజయరాయ నుంచి కానీ, ఇటు కేరళ నుంచి కానీ, లేకపోతే ఇటు బలివేత్ ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే సరుకు డీజిల్ వల్ల కొంత డిమాండ్ పెరిగింది. రైతుకి మాత్రం కొంచెం ఈ డీజిల్ వల్ల సరైన రైతుకి రేట్ రావట్లేదు. మధ్యలో లేట్ అవుతుంది డీజిల్ కొరత వల్ల. ఒక్కొక్క లోడ్ వచ్చేసరికి 2-3 రోజులు పడుతుంది. దానివల్ల ఇటు వెహికల్ పెట్టే వాళ్ళకి కానీ, లేకపోతే అక్కడ వ్యాపారం చేసే వాళ్ళకి అనుకూలంగా లేదు. ఏదేమైనప్పటికీ ఈ వేసవికాలంలో మనకి కొబ్బరి బొండాలు అనేది మంచి ఉపశమనం. ఇక మీదటైనా రైతుకి ఒక కేంద్రంలాగా దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడానికి గవర్నమెంట్ ఒక ప్రొటెక్ట్ సంబంధించిన ఒక స్టోరేజ్ కెపాసిటీ కానీ, దాని డిస్ట్రిబ్యూషన్ పాయింట్ కానీ నెలకొల్పితే బాగుంటుందని కోరుకుంటున్నాం. ధరలు వచ్చి మనకి రైతుకు దగ్గర నుంచి వచ్చి 28, 26 అలా పడుతుంది. బొండం వచ్చి 100 లెక్కిస్తారు. అయితే లోడ్కి కిరాయి, మనుషులు కూలీలు లెక్కేసుకుంటే మాత్రం ఇటు రైతుకి గిట్టుబాటు అవ్వట్లేదు, ఇటు కన్జ్యూమర్కి కూడా దగ్గర రేటు అందుబాటులో లేదు. కాకపోతే దీని ముఖ్యంగా ప్రాబ్లం ఏంటంటే, రైతుకేమో ఎక్కడ దొరుకుతుందో స్టోరేజీ విక్రయ కేంద్రాలకు పంపించడానికి ఇబ్బంది అవుతుంది. అలాగే కొనుక్కునే వాళ్ళకే కానీ ఈ రేటుకు మాత్రం ఒకవేళ తక్కువగా రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తీసుకురావడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. మంచి ఎండలుగా ఉన్నాయి కాబట్టి ఎండల్లో కొంచెం ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి కొబ్బరి నీళ్ళు తీసుకుంటున్నాము. దీనికి తోడు కొబ్బరి కూడా దొరుకుతుంది కాబట్టి తాజాగా ఇస్తున్నారని చెప్పి ఇక్కడికి వచ్చి తీసుకెళ్తుంటాను. అది చలవ చేస్తానండి. వేడి కొబ్బరి నీళ్ళు వేడి తగ్గిస్తుంటారు కదా, ఇక్కడ లేత కొబ్బరి బొండం కొడతారు కాబట్టి షుగర్కి కూడా బాగుంటుందని చెప్పి లేత కొట్టించుకొని తీసుకెళ్తాం మేము. రేట్లు మామూలు మనకు అందుబాటులో ఉండవు. ఉన్న చాట్లు ఇక్కడ కొంచెం తక్కువగా మంచిగా ఉండదని చెప్పి రేట్ ఎక్కువ ఇటు వచ్చి తీసుకుంటాం. వేసవి కాలంలో ఎండ ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఉష్ణోగ్రత ఒకవైపు అధిక ఉష్ణోగ్రత, మరోవైపు ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ వేసవిలో చలవ చేసేందుకు ప్రజలు ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగుతూ ఉంటారు. అయితే మనకి కొబ్బరి బొండాలు అనేది ఎక్కువగా మనకి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వస్తుంటాయి. అయితే ఈ సంవత్సరం కాపు తక్కువగా ఉండడం ప్లస్ డీజిల్ కొరత ఈ ప్రభావం అంతా కొబ్బరి బొండాల మీద పడింది. అటు రైతుకు గిట్టుబాటు ధర ఉండట్లేదు, ఇటు అమ్మేవాళ్ళకు కూడా ధర పలకడం లేదు. వాళ్ళు ఎక్కువ ధరలు పెట్టాల్సి వస్తుంది, కొనేవాళ్ళు కూడా ఎవరు ఉండట్లేదు. అయితే ఈ నేపథ్యంలో మనకి విజయవాడలో ఇతర జిల్లాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ప్రస్తుతం కొబ్బరి బొండాలు ఎట్లా ఉన్నాయి, ఏంటి అమ్మకాలు మరి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ సంవత్సరం ఎట్లా ఉంది కొబ్బరి బొండాలు? ఏముందండి, రేటు 70 రూపాయలు అన్నా చిన్న బాటిల్ కొంటలేదండి, పెద్ద బాటిల్ 140 అంటే కొంటలేదు. ఇక్కడ ఏమో రేటు చూస్తే అధిక రేట్ అయిపోయింది. జనాలు ఏమో అందరూ ఎక్కువ రేట్లు అమ్మేస్తున్నారు, దారుణంగా అమ్ముతున్నారు అంటే జనం అనుకుంటున్నారు. ఇక్కడ సరుకు దొరకట్లేదండి. ఇదిగోండి ఇప్పుడు వచ్చాం 11 గంటల భోజనం కూడా చేయలే. ఇప్పుడు వెళ్ళాలి, మళ్ళీ ఇప్పుడు సరుకు పెట్టుకుంటాం. అక్కడ సాయంత్రం బేరం ఉంటుంది, అది మళ్ళీ రేపు లేదు. ఇటువంటి పరిస్థితి వచ్చిందండి. బాగా అధిక రేటు ఉంటాం. ఇదివరకు 140 అమ్మేమండి బాటిల్, అప్పుడు 26 రూపాయల రేటే ఉందండి. ఇవాళ 32 రూపాయలు ఉందండి కాయ రేటు. అయినా ఆ 140 అమ్ముతున్నాం. అయినా సరే జనానికి ఎక్కువ రేటు అంటున్నారు. దిగుబడి లేదండి, ఎండలు ఎక్కువగా ఉన్నాయి. సరుకులు చెట్ల మీద కూడా తక్కువగా కాపు ఎక్కువగా ఉంటే తక్కువ రేటుకి వచ్చేది. తగ్గటం వల్ల కాపు ఎక్కువ రేట్లు అమ్మవలసి వస్తుంది. అక్కడ రైతుకి వస్తలేదండి ఎక్కువ, ఇక్కడ అమ్మేవాడికి ఏమీ లేదు. మధ్యన అంతా ఈ విధానం అయిపోయిందండి వ్యాపారం. మనకి రోజు కానీ సుమారుగా ఎన్ని కాయలు మీరు అమ్ముతూ ఉంటారు? ఎన్ని కాయలు వస్తుంటాయి? నేను 250-300 కాయలు దాకా అమ్ముతానండి రోజుకి. ఏం గిట్టుబాటు ఏమి ఉంటలేదండి. బాటిల్ పెరిగిపోయిందండి, బాటిల్ రేటు. ఆ బాటిల్ కట్టాలి, కిరాయి వేసుకెళ్తే కిరాయిలు కట్టాలి, ఇలా పట్టీలు కట్టాలి. కట్టకపోతే మాకు కూలి కూడా మిగటలేదు. అలాంటి పరిస్థితి వచ్చిందండి. అద్దరు కూడా కట్టలేకపోతున్నాం షాపులకి, అటువంటి పరిస్థితి వచ్చిందండి. మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా అడిగితే సార్ చెప్పండి, మనకి కాయలు ఎక్కువగా ఏ ప్రాంతాల నుంచి వస్తుంటాయి? ఏలూరు నుండి వస్తాయండి, రావులపాలెం నుండే వస్తాయి మాకు ఇక్కడికి. కానీ బాగా టైట్గా ఉన్నాయి కాయలు, దిగుబడి తక్కువగా ఉంది, రేట్ ఏమో ఎక్కువగా ఉంది.
అమ్ముకున్న వాళ్ళకి కూడా అంత గిట్టుబాటు అవ్వట్లేదు, ఇబ్బందులుగా ఉన్నాయి. కానీ కల్తీ లేని వాటర్ కావాలంటే మటుకు కొబ్బరి బొండాలు నీళ్ళే, అది దానిలో సమస్య లేదు, కల్తీ ఉండదండి. నీళ్ళు అవి తాగితే కూడా మంచిది, ఆరోగ్యానికి మంచిది. అది గ్లూకోజ్ లాంటిదే, కొబ్బరి బొండాల నీళ్ళు అంటే గ్లూకోజ్ లాంటివి. బొండాల ఈ ఎండలకి చాలా ఇబ్బందిగా ఉంది. మనకి రోజుకి 8,000 కాయలు వస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి ఏ ప్రాంతాలకు డిస్ట్రిబ్యూట్ అవుతుంటాయి? ఒకప్పుడు వచ్చేయండి ఒక 10-12 వేలు వచ్చేవి, ఇప్పుడు ఒక 5-6 వేలు కంటే ఎక్కువ రావట్లేదు. కాయ బాగా టైట్గా ఉంది. ఇంతకుముందు అయితే 15,000 కాయలు 12,000 కాయలు వచ్చాయి, ఇప్పుడు మహా అయితే 5,000 6,000 లోపే వస్తున్నాయి. ఎందుకు ఈ రేటు పెరగడానికి కారణం ఏంటి? ఏమండి ధరలు పెరగడానికి కారణం ఏంటి? ఈ మామూలుగా అక్కడ చెట్లు రేట్లు పెంచేస్తారండి. రైతు సంవత్సరానికి వచ్చి వాళ్ళు చెట్టు ఇంతని కొనేస్తారు. దిగుబడి తక్కువ ఉండడం వల్ల ఈ జనాల కొద్దిగా టైట్ వల్ల కొద్దిగా రేట్లు కూడా ఈ మధ్య పెరిగినాయి. కానీ ఇక్కడ చూస్తేనేమో బాటిల్ 120, 50 అని, ఇప్పుడు 150 అమ్మితే కొనుగోలు కూడా లేరు, తగ్గిపోయారు జనాలు. ఈ చెరుకు మిషన్లు కూడా ఎక్కువైపోయినాయి, జ్యూస్ కొట్లు ఎక్కువైపోయినాయి. ఈ 10 రూపాయలు 10 రూపాయలు రసన ప్యాకెట్లు ఇవి ఎక్కువైపోయినాయండి, చాలా ఎక్కువైపోయినాయి. దానివల్ల బొండాల వ్యాపారం కూడా చాలా డౌన్ అయింది. అంటే ఆరోగ్యానికి మంచిదని అంటే తాగేవాళ్ళు తాగుతున్నారు. కంపల్సరీ అండి, ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు కూడా చెప్తున్నారు. కాకపోతే షుగర్ పేషెంట్లు తాగొద్దని అంటారు, కానీ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా లేతకాయలు, కొబ్బరి లేని కాయలు తాగొచ్చండి. ఒక కాయ రోజుకు ఒక కాయ తాగొచ్చు, వాళ్ళు మంచిదేనండి బొండం. అది ఇక్కడ పరిస్థితి. కొబ్బరి అది రైతులకి ఇది పంట సరిగ్గా రాక, కాయలు సరిగ్గా రాకపోవడం వల్ల వాళ్ళు ధరలు పెంచేస్తున్నారు. ఇటు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు పెరగడం వల్ల ఇటు వ్యాపారులు కూడా ధరలు పెంచేసి అమ్ముతున్నారు. అటు కాయ 40 నుంచి 50 రూపాయలు అమ్ముతున్నారు. మరి బాటిల్స్ వచ్చేసి 70 రూపాయలు, అర లీటర్ బాటిల్ 70 రూపాయలు, 80 రూపాయలు, లీటర్ బాటిల్ వచ్చేసి 140 నుంచి 160 రూపాయల వరకు అమ్ముతున్నారు. అయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్న వాళ్ళు మాత్రం ఎంత ధర అయినా కూడా కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి కొబ్బరి నీళ్ళు తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల జనాలు కొబ్బరి బొండాల కోసం క్యూ కట్టే పరిస్థితి కూడా ఉంది. ఇది ఈ కెమెరామ్యాన్ రాయప్పతో ముర్తుజా, సిటీ న్యూస్, విజయవాడ.